సభ్యుడు చివరిగా ప్రశ్న అడగడం మర్చిపోయారు అధ్యక్ష. బాగా ప్రిపేర్ అయ్యారు అధ్యక్ష. ఆర్థిక శాఖకు అనేక సలహాలు సూచనలు ఇచ్చారు. దే ఆర్ వెల్ రిసీవ్డ్ అధ్యక్ష. కాకపోతే ఆయన ప్రశ్నలో స్పష్టత లేకపోవడం మూలనే లేదండి అని సమాధానం చెప్పాము అధ్యక్ష. స్పెసిఫిక్గా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాలేదు అని ఉంటే తప్పకుండా ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశం మొత్తం మీద కూడా 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ చేసినప్పుడు రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాకపోవడం మూలన మనకు కొద్ది మేరకు కాదు అధ్యక్ష, ఒక 32 వేల కోట్ల నుంచి 38 వేల కోట్ల వరకు మనకు రావాల్సినటువంటిది రాలేదు అనేటువంటిది అనిపిస్తుంది అధ్యక్ష. ఇది దేశంలో అన్ని రాష్ట్రాలకి 16th ఫైనాన్స్ కమిషన్ అధ్యక్ష, కేంద్రానికి సంబంధం లేదు. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ని ఆ రకంగా చూడడం మూలన జరిగింది అధ్యక్ష. గతంలో ఏం జరిగింది అనేది చూస్తే సభ్యులు చెప్పినట్టుగా 15th ఫైనాన్స్ కమిషన్లో ఈ 2 సంవత్సరాలకి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా అంటే 24, 25, 25, 26కి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా గత ప్రభుత్వం ముందే వాడేయడం మూలన ఈ 2 సంవత్సరాలు కూడా మనకు ఆ సహాయం అందకుండా మన కష్టార్జితం మీద మనం ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళని గతంతో పోల్చి చూస్తే అధ్యక్ష 2 రకాల అడ్వాంటేజ్ అధ్యక్ష. 14, 19లో ఉన్నప్పుడు అధికారంలో ఆ రోజు మనం ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ 16,000 కోట్లు కావాలన్నామో అందులో మిగిలిపోయినటువంటి 10,000 కోట్లు, ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి డబ్బులు మొత్తం కలిపి గత ప్రభుత్వానికి 50,000 కోట్ల రూపాయలు అదనంగా లబ్ధి చేకూరింది అధ్యక్ష. మనకు ఈరోజు ఆ 50,000 కోట్ల రూపాయలు అందుబాటులో లేకుండా పోయినటువంటి పరిస్థితి అయితే వాస్తవం అధ్యక్ష. అయితే కేంద్రం ఆ మేరకు డబుల్ ఇంజన్ సర్కార్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఓటేసినటువంటి ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేస్తా ఉన్నామో అధ్యక్ష, అమరావతిలో ఒక 15,000 కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టుకి ఒక 12,157 కోట్ల రూపాయలు, శాసకీయ అధ్యక్ష ఇది ప్రత్యేకంగా మనం వచ్చిన తర్వాత దీని మీద దృష్టి పెట్టడం మూలన అదనపు నిధులు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం 50 సంవత్సరాలకు సరిపడా లోన్ రీపేమెంట్ ఇచ్చారు అధ్యక్ష. దీనికి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. 50 సంవత్సరాల తర్వాత రీపేమెంట్ స్టార్ట్ అయ్యేటువంటి ఈ స్కీమ్ని మనం భారీగా సద్వినియోగం చేసుకోవడం మూలన 24, 25లో 7,900 కోట్లు డ్రా చేయగలిగాం అధ్యక్ష. 25, 26లో మనం 8,289 కోట్లు డ్రా చేశాం అధ్యక్ష. ఇప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో 3,428 కోట్లు కేంద్రం నుంచి మనము సహాయాన్ని పొందగలిగాం అధ్యక్ష. మరి అట్లనే ఇప్పుడు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద మనం ఒక 30,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఒక 10,000 కోట్ల రూపాయలు, మొత్తం 40,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదిస్తే ఆ 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రం పెట్టాల్సినటువంటి వాటాను కూడా కేంద్రమే భరించేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు అధ్యక్ష. దానికి సూత్రప్రాయంగా చర్చల్లో వాళ్ళు ఆమోదం తెలిపారు అధ్యక్ష. అయితే అధికారికంగా ఇంకా దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లానే విశాఖపట్నం ఎకనామిక్ జోన్ మీద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికని నీతి ఆయోగ్ చేత ప్రిపేర్ చేయించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 49 విభిన్న ప్రాజెక్టులు, వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన వరకు ఒక 8 లక్షల కోట్ల రూపాయలతో ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడులు కలిపి వచ్చేలాగా విశాఖ ఎకనామిక్ రీజన్ అధ్యక్ష దాన్ని ప్రతిపాదనలు రెడీ చేయడం జరిగింది. అట్లానే అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజన్స్ కూడా మనం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేంద్రం నుంచి మనం ఒక 4,000 కోట్ల రూపాయలని సంపాదించుకోగలిగాం అధ్యక్ష. మరి అట్లనే మనం అందరం చూసాం అధ్యక్ష, విశాఖ ఉక్కు మీద ఏదైతే RINL ఉందో దాంట్లో ఇన్వెస్ట్ దాదాపు 10,300 కోట్ల రూపాయలని అదనంగా ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు చూపినటువంటి చొరవ. మరి ఆ రోజు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రజలకు ఏ మాటలనైతే నిలబెట్టారో అది ప్రతి అంశంలోనూ నిలుపుకునే దానికోసం ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో బెనిఫిట్ అనేది కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. మరి అట్లానే మనం తీసుకున్నటువంటి రుణాల్ని గత ప్రభుత్వం 13.5% దాకా రుణాల్ని తీసుకున్నారు అధ్యక్ష. దాన్ని తగ్గించడం కోసం ప్రత్యేకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బ్యాంకింగ్ సెక్టర్లో మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ సపోర్ట్ చేశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన RFC, PFC పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్తో వారే స్వయంగా
మాట్లాడి కూడా ఆర్థిక శాఖ తరఫున మాకు ఆ వడ్డీ భారాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తే సంవత్సరానికి ఈరోజు 1100 కోట్ల రూపాయలని యాన్యువల్ సేవింగ్స్ చేసే దిశగా మనం తయారవుతున్నాం అధ్యక్ష. టోటల్ లోన్ పీరియడ్ తీసుకుంటే ఒక 8 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకునే రకంగా మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. ఇక అదనంగా చూస్తే మనం పూర్వోదయ స్కీమ్ కోసం వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష. గైడ్ లైన్స్ వస్తే ఏ రకంగా బెనిఫిట్ తీసుకోవాలి అనేటువంటిది. మరి అట్లానే సెంట్రలైజ్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 85 స్కీమ్స్ను ఆపేస్తే మనం దాదాపు అన్నింటినీ రివైవ్ చేసి ఈ 2.5 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలని మనం స్పెండ్ చేయగలిగాం అధ్యక్ష. మరిక ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావచ్చు, ఇవన్నింటితోనూ కూడా కేంద్రం మనకు డబుల్ ఇంజన్ సర్కార్ మీద ఉన్నటువంటి ప్రజలు పెట్టినటువంటి నమ్మకానికి ఎక్కడా కూడా వమ్ము కానియకుండా సపోర్ట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అయితే ఆర్థిక ఇబ్బందులు లేవని మాత్రం చెప్పేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని నుంచి కోలుకోవడానికి ఖచ్చితంగా ఇంకా సుదీర్ఘకాలం పడుతుంది అన్నటువంటిది మాత్రం చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఎందుకనంటే మనం బడ్జెట్లోనే చెప్పినట్టుగానే రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది గతంలో మనం 25-26లో 48,000 crores వరకు చూపించాం అధ్యక్ష. డెఫినెట్గా ఎందుకనంటే ఒకవైపు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వార్ ఎఫెక్ట్ వలన వస్తున్నటువంటి ప్రభావాలు, ఇవన్నింటి కూడా దేశంలో ఉన్న ప్రాంతంగా ఎకానమీ మీద పడుతున్నటువంటి పరిస్థితులు కొంత కనపడుతున్నాయి. మనం రెవెన్యూ రిసోర్సెస్ని గణనీయంగా పెంచుకోగలుగుతున్నాం అధ్యక్ష. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, లీకేజ్ అనేటువంటిది లేకుండా, టెక్నాలజీని సరైనటువంటి మోతాదులో సరైనటువంటి పద్ధతుల్లో వినియోగించుకుంటూ రెవెన్యూ రిసోర్సెస్ని పెంచుకోగలిగాం. ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు ఎకానమీని జిఎస్డిపి పెరిగితే తప్ప మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగదని ప్రతి రంగంలోనూ కూడా అదనంగా మనకి ఎకనామిక్ యాక్టివిటీ పెంచడం వలన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతున్నా కానీ మనకు ఆశించినంత మేరకు పెరగడం లేదు. డెఫినెట్గా ఈ ఇయర్ కూడా లోటు బడ్జెట్లోనే మనం కొనసాగుతున్నాం. కేంద్రం నుంచి ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రతి రూపాయిని కూడా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి రూపాయిని కూడా మనం బాధ్యతాయుతంగా కూడా ఖర్చు పెడుతున్నాం. ప్రతి దగ్గర కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి గైడెన్స్ అనేటువంటి తీసుకుని ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక గాడిన పెట్టగలుగుతున్నాం అన్నటువంటిది ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి, జనవరి శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. కేసినపల్లి స్కీమ్ను 6 తీర ప్రాంత గ్రామాల్లో 2,686 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేకు ప్రతిపాదించారు. మూడవ ప్రశ్నకు సమాధానం కేసినపల్లి పథకానికి సంబంధించిన అంచనాల తయారీ ప్రక్రియలో ఉన్నది అధ్యక్ష. గౌరవ సభ్యులు వరప్రసాద్ గారు. నమస్కారం సార్. ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గం ఇది తీర ప్రాంత గ్రామాలు ఎక్కువ సార్ ఇక్కడ. అలాగే ఇది బాగా పల్లపు ప్రాంతం సార్. 2 గోదావరిలు, ఒక పక్క వైనతే, ఇంకో పక్క వశిష్ట గోదావరి కూడా రాజోల్ నియోజకవర్గం నుంచే పారుతుంది సార్. అలాగే ఒక ప్రక్క పూర్తిగా సముద్రం ఉంటుంది. ఇక్కడ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ నెట్వర్క్ సరిగా ఉండాలి. మెయింటెనెన్స్ లేకపోవటం గత 2-3 దశాబ్దాలుగా సరైన మెయింటెనెన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ లేకపోవటం వల్ల ఇక్కడ ఉప్పు నీరు సముద్రంలోంచి గ్రామాల్లోకి వచ్చేయటం, మొత్తం 60 గ్రామాలు కూడా పూర్తిగా ఉప్పు నీటిమయమైపోవటం జరిగేది సార్. ఇక్కడ వాటరు తర్వాత మట్టి అనాలిసిస్ చేసినట్టయితే అసలు ఇక్కడ చెట్లు కూడా మొలవు, నీరు ఇక్కడ వాడుకోవటానికి కూడా వీలు కాని పరిస్థితికి ఏర్పడింది సార్. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే ఈ శంకరగుప్తం ఏరియాని మంత్రివర్యులు పర్యటించిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించిన తర్వాత సుమారు 20-21 కోట్లు శాంక్షన్ కావటం, ఈ ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ని ఉడికి తీయటం, గట్లేయటం కూడా జరుగుతూ ఉంది సార్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి సార్, డ్రైనేజ్తో పాటు కెనాల్ ఫార్మేషన్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ 6 గ్రామాల్లో అసలు కెనాల్ ఫార్మేషన్ లేదు. అంటే డ్రైనేజ్తో పాటు ఈ సాగునీరు కూడా పారినట్టయితే ఈ ఏరియాలో కొంతవరకు ఇమీడియట్ రెస్టోరేషన్ జరుగుతుంది సార్. లేకపోతే చెట్లుండవు,
పంటలు పండట్లేదు, డయాలసిస్ పేషెంట్లు పెరిగిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ కెనాల్ సిస్టమ్ని ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ చేయాలని, అలాగే ఇప్పటికే చాలా మటుకు గత 60 yearsగా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా 2015లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ముగ్గురు మంత్రులు కూడా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. 6 దశాబ్దాలుగా ఈ కెనాల్ ఇలాగే సాగుతూ ఉంది సార్. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించి వెంటనే కెనాల్ మాకు కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ గౌరవ సభ్యులు అడిగినట్లుగా గోడపల్లిపాలెం, కేసనపల్లి, పడమటిపాలెం, తూర్పుపాలెం, గొల్లపాలెం ఇవన్నీ కూడా కొబ్బరి ఆధారితమైనటువంటి గ్రామాల అధ్యక్ష. అయితే ఈ గ్రామాలకి ఈ 22.5 కిలోమీటర్ ఉన్నటువంటి శంకరగుప్తం మేజర్ డ్రైన్ ద్వారా ఉప్పు నీరు ఈ గ్రామాల మీదకి చొచ్చుకు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి పంట ప్రధానంగా దెబ్బతిన్నటువంటి వాస్తవం అధ్యక్ష. అందుచేతనే ఈ యొక్క ఉప్పు నీరు ఏదైతే చొచ్చుకు వస్తుందో దానికి ప్రత్యామ్నాయంగా ఫ్రెష్ వాటర్ కూడా ఈ గ్రామాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ చింతలపల్లి మెయిన్ కాలువ నుంచి ఈ 6 గ్రామాలకి కూడా 2686 ఎకరాలు ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడానికి 4 ప్రతిపాదనలు అయితే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. 1 పడమటిపాలెం కాలువ 4.7 కిలోమీటర్లు, 2 గోడపల్లి నెంబర్ 2 ఈస్టర్న్ కెనాలు 7.7 కిలోమీటర్లు, 3 కేసనపల్లి నెంబర్ 1 కాలువ 1.4 కిలోమీటరు, 4 కేసనపల్లి నెంబర్ 2 కాలువ 0.9 కిలోమీటర్లు. ఈ 4 ప్రతిపాదనలు కూడా మనం అమల్లో తీసుకురావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్కు సంబంధించి 29.8 ఎకరాలు, ఎర్త్ వర్క్కు సంబంధించి 14.8 కిలోమీటర్లు, అదేవిధంగా 8 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్, 2 సైఫన్స్, 5 హెడ్ స్లూయస్, 4 టైల్ డ్యామ్స్, 5 క్రాస్ డ్రైనేజెస్, 7 రెగ్యులేటర్స్, 139 డైరెక్ట్ పైపులు, వీటన్నిటికీ కూడా ఒక 50 కోట్ల రూపాయలతోటి అంచనా వేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని మరి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించిన తర్వాత మరి యొక్క పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క వ్యవస్థలో కొబ్బరి చెట్లు కానీ అక్కడ ఉండేటువంటి పంటలు ఏవైతే దెబ్బతింటున్నాయో ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ యొక్క శాఖ దృష్టిలో పెట్టడం, నేను కూడా స్వయంగా ఆ ప్రాంతం అంతటి కూడా 2 సార్లు పరిశీలించి ఆ యొక్క కాలువ వ్యవస్థ పనిచేసేంత వరకు కూడా వెయిట్ చేయకుండా వెంటనే ఏదైతే యొక్క శంకరగుప్తం డ్రైన్కి సంబంధించి 8.5 to 16.5 కిలోమీటర్ రెడ్జింగ్ నిమిత్తం, అదేవిధంగా 0 నుంచి 14.5 కిలోమీటర్లు డీసిల్టింగ్ చేసి గట్లో బలోపేతం నిమిత్తం 21 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తాం. పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పుడు 25% వరకు కంప్లీట్ అయిన అధ్యక్ష. ఈ సీజన్ 2027 మే నెల కల్లా ఈ పనులు పూర్తి చేసి కొంతమేర నష్టాన్ని తగ్గించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రోజు 2018లో కొత్త పనులు జరిగాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మళ్ళీ ఈ రోజు 2025లోనే పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 36 ప్రాజెక్టులు ఇరిగేషన్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదైతే తీసుకున్నారో ఆ 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో ఈ యొక్క డెల్టా సంబంధించినటువంటి మోడరేషన్ కూడా ఒకటిగా ఉంది. కాబట్టి ఆ డెల్టా మోడరేషన్ డిపిఆర్లో కూడా గౌరవ సభ్యులు అడిగినటువంటి ఈ సమస్యలను కూడా ఆ డిపిఆర్లు ఇంక్లూడ్ చేసి శాశ్వత పరిష్కారం ఈ గోదావరి డెల్టాకు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.